మెనోపాజ్ అంటున్నాం కదా, ఈ మెనోపాజ్ వచ్చేసరికి కొంతమంది అంటే సైకలాజికల్గా డౌన్ కావడం కానీ లేదా శారీరకంగా డౌన్ కావడం కానీ జరుగుతుంది. సో మెనోపాజ్ యాక్చువల్గా ఏ వయసులో మొదలవుతుంది? సో మెనోపాజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడన్నా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఆ సమయంలో మహిళలు చాలా చురుగ్గా సంతోషంగా ఉండడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మెనోపాజ్ మామూలుగా అయితే మనకి 50 to 55 ఇయర్స్లో వస్తుంది. సో ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో నేను వెరీ ఎర్లీ 35 ఇయర్స్లో చూసాను. నేను 35 ఇయర్స్ నుండి స్టార్ట్ అయిపోతుంది మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏదైతే లేడీ ఫెమినైన్ ఫీమేల్కి ఉండే హార్మోన్స్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కావచ్చు, తనకి ఉండే మెంటల్ ఎబిలిటీస్ ఫీమేల్కి ఉండేవి, ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతూ ఉంటుంది ఎర్లీ మెనోపాజ్ టైంలో. 50 ఇయర్స్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ తగ్గిపోయి పీరియడ్స్ ఆగిపోవడం తనకి జరగడం అనేది కామన్. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎర్లీగా ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరగడం వల్ల మన బోన్స్ అన్నీ కూడా ఎర్లీగా విరిగిపోవడము, కింద చిన్న జారి పడినా సరే ఫ్రాక్చర్స్ అయ్యి వస్తున్నారు. విటమిన్ డి అందరిలో తక్కువ ఉంటుంది. ఇంకా దానికి తోడు ఈ ఎర్లీగా మెనోపాజ్ రావడం, దానివల్ల ప్రతి ఆడవాళ్ళకి చిన్న చిన్న ఏజ్లోనే 30 ఏళ్ళకే 35 ఏళ్ళకే మోకాలు నొప్పులు. అప్పట్లో ఎవరో 80 ఏళ్ళకి 70 ఏళ్ళకి మోకాలు నొప్పులు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఒక్కరు 35 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మోకాలు నొప్పులు అని చెప్తున్నారు. అంత కామన్ అయిపోయింది. ఇవన్నీ ఎర్లీ మెనోపాజ్ లక్షణాలు అనమాట. బ్యాక్ పెయిన్ రావడము, మోకాలు నొప్పులు రావడము, పీరియడ్స్ ఆగిపోవడం, డ్రైనెస్, వెజనల్ డ్రైనెస్, భార్య భర్త కలిసిన పెయిన్స్ రావడము, కలవడ ఇంట్రెస్టే ఉండకపోవడము, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడము, డిస్టర్బెన్స్ మొత్తం పిల్లలు ఎడ్యుకేషన్ ఖరాబ్ అయిపోవడము, ఇలా ఒక్కదానికి ఒకటి లింక్ ఉంటుంది. మన హెల్త్ నుండి సొసైటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఆ మెనోపాజ్ మనం ఎర్లీగా రాకుండా, మెనోపాజ్ వచ్చినా కూడా మీరు అడిగినట్టు ఎలా మేనేజ్ చేయాలని అడిగారు కదా, ఫస్ట్ ఎర్లీగా రాకుండా చూసుకోవడం మన బాధ్యత. చూసుకోవాలి అని అంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. స్లీప్ బాగుండాలి, స్ట్రెస్సులు, టెన్షన్స్, ఈవెన్ మెడిటేషన్, యోగా 100% పనిచేస్తుంది. ఖచ్చితంగా మన బాడీలో చేంజెస్ అన్నీ కూడా మనం చేసే పనుల వల్లనే జరుగుతుంది. నిద్రపోవట్లేదు రాత్రి 12 చేంజ్ జరుగుతుంది బాడీలో. సో కరెక్ట్ టైంకి నిద్రపోయి మన బాడీని మనం మోల్డ్ చేసుకుంటే మన బాడీ మన మాట వింటుంది. మనం దాని మాట వినకుండా చేస్తే అది ఎర్లీగా ఇట్లాంటి హార్మోనల్ తేడాలు రావడం, ఎర్లీగా మెనోపాజ్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో మనం దాని మాట విని మంచి ఫుడ్ దానికి బాడీకి అందిస్తూ టైంకి నిద్రపోతూ ఎలా జరగాలో అలా నేచురల్గా నేచర్కి దగ్గరగా అన్నీ చేసుకుంటే మనకి ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ రావు. సో తక్కువ మందిలోనే చూస్తున్నాను. కామన్గా 50 ఇయర్స్లో చూస్తాం, 50 to 55లో మెనోపాజ్ చూస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో 30కే చూస్తామో ఏమో అని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు 35కే చూస్తున్నాం కొంతమందిలో, అందరిలో కాదు. సో మామూలుగా 50 ఇయర్స్లో మెనోపాజ్ వస్తుంది కదా. సో మెనోపాజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇరిటేషన్ అవుతారు, హార్మోన్స్ అన్నీ పడిపోతుంటాయి లేడీస్లో. బాడీ వాళ్ళు హోల్డ్ చేయలేరు, ఈజీగా కోపం వస్తుంటుంది, ఈజీగా ఒళ్ళంతా వేడైపోతుంటుంది. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాదు. అలాంటి పెరిమెనోపాజల్ పీరియడ్ అని అంటాం. సో ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకొని మంచి డైట్ ఇస్తూ, రెస్ట్ ఇస్తూ, రిలాక్సేషన్, ఈ టెక్నిక్స్ బాగా పనిచేస్తాయి మెనోపాజ్ని హోల్డ్ చేయడం. పెరిమెనోపాజల్ టైంలో వచ్చే ఇరిటబిలిటీని హోల్డ్ చేయాలంటే మనం మెడిటేషన్, యోగా, రెగ్యులర్ వాకింగ్, హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవి అన్నీ ఉంటే కనుక ఈజీగా వాళ్ళు మెనోపాజ్ నుండి, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ నుండి బయటపడతారు. ఇంకా మొలకెత్తిన విత్తనాలు తినడం, అందులో విటమిన్ ఈ ఉంటుంది. పెరిమెనోపాజల్ ఉమెన్స్కి అది చాలా హెల్ప్ చేస్తుంది. సో అవి, ఇంకా ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవడం. ఎందుకంటే మెనోపాజ్ రాస్తుంటే బోన్స్ మెయిన్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ రావడము, నీ జాయింట్ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో కాల్షియం సప్లిమెంట్స్ వాడడం కానీ, లేదంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం, పాలు, పెరుగు, మజ్జిగ, నువ్వుల లడ్డూలు, ఇలాంటివి డైట్లో యాడ్ చేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు. పెరిమెనోపాజల్ టైంలో కేర్ఫుల్గా మనం మన బాడీని చూసుకుంటే సో ఈజీగా ఆ టైంని దాటొచ్చు. ఒక బాడీ లేడీది ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో ఇబ్బంది పడుతుంది బాగా, అడ్జస్ట్ అవ్వాలి కదా, ఈస్ట్రోజన్ పడిపోతుంది, మొత్తం చేంజ్ జరుగుతుంటుంది బాడీలో. అది అడ్జస్ట్ అవ్వడానికి 1 year టైం తీసుకుంటుంది. ఆ 1 yearలో ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ అండ్
ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే 1 year తర్వాత బాడీ మళ్ళీ సెట్ అయిపోతుంది. ఆ ఈస్ట్రోజన్ ఎంత హార్మోన్ ఉందో దానికి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది సడన్ గ్రాస్ డిక్రీజ్ కదా, అది ఎర్లీగా 35 yearsలో పిల్లలకైతే ఇంకా చాలా పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి బాగా. సో అవన్నీ జరగొద్దు, హ్యాపీగా ఒక ఫ్యామిలీ మంచిగా అవ్వాలి. ఒక మదరే, ఒక తల్లియే దీపం కదా, తల్లి అమ్మాయి బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది. నేను ప్రతిసారి చెప్తుంటా, సొసైటీ బాగుంటేనే దేశం ముందుకెళ్తుంది. సో తల్లి బాగుండాలంటే మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఇవి చూసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.